మాలేపాటి కుటుంబంపై వడ్డే శ్రీకాంత్ అనే వ్యక్తి మళ్లీ అసభ్యకర పోస్టులు పెడుతూ రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దివంగత టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు తనయుడు దగదర్తి టీడీపీ యువ నాయకులు మాలేపాటి లోకేష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి కావలి డీఎస్పీ రమణ్ కుమార్ ను కలిసి వడ్డే శ్రీకాంత్, పవన్, సురేష్, వినయ్ అనే వారిపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మా తండ్రి, మా సోదరుడు, మా కుటుంబంలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టారని, వారు అప్పటిలో ఎంతో మానసిక క్షోభకు గురైనట్లు చెప్పారు. కానీ మళ్లీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మండలంలో అధికారులను బెదిరించడం, తప్పుడు కేసులు పెట్టి పోలీస్ శాఖను తప్పుద్రోవ పట్టించడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. వీరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మా దగదర్తి మండలం దగదర్తి గ్రామంకి చెందిన వడ్డే శ్రీకాంత్, వడ్డే వినయ్, కడియాల వెంకట సురేష్, వడ్డే పవన్ అనే వ్యక్తులు చేస్తున్న అరాచకాలు గురించి ఈరోజు డిఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయంటే, టీడీపీ గ్రూప్, సిబిఎన్ఆర్బి వీటన్నిటిలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఆ రోజు తండ్రి గారైన మాలేపాటి సుబ్బానాయుడు గారి మీద, అదేవిధంగా మా ఫ్యామిలీ, మా అన్నగారి మీద, మా పెదనాన్న మీద, మా కుటుంబాల మీద, అందరి మీద, ఇంట్లో ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా మెసేజ్ పెడుతూ ఆ రోజు నుంచి అట్టే కొనసాగిస్తూ ఉన్నాడు. మా దురదృష్టం, మా నాన్నగారిని, మా అన్నగారిని కోల్పోయాం. మానసిక శోభకు గురయ్యారు వాళ్ళు. ఈరోజు మేము తర్వాత మా మండలంలో మేము ఎంత కోల్పోయి మేము నిరుత్సాహ స్థితిలో ఉంటే అయినా కానీ మా మండల ప్రజలకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. కాబట్టి మళ్ళీ అదే ఉత్సాహంతో వచ్చి మా మండల ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ తరఫున మేము నిలబడితే, ఈరోజు అదేవిధంగా కొనసాగిస్తూ అదే ధోరణిలో మా మీద గ్రూపుల్లో అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ, అదేవిధంగా దగదర్తి మండలంలో ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ, ఒకరు కాదు, మా కుటుంబం కాదు, ప్రజల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంటే జరిగిన పరిణామాలు రీసెంట్గా పోస్టులు, అసభ్యకరమైన పోస్టులు పెట్టుకుంటూ ఆ పోస్టులకు సంబంధించి మేమే వాళ్ళకి ఇది చేస్తున్నట్టు మా మీద ఫేక్ కంప్లైంట్లు పోలీస్ శాఖ తీసుకెళ్తూ మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నాడు. ఇది మేము ఈరోజు డిఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మండలంలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగుల ఆడవాళ్ళు కానీ అందరినీ, స్టాఫ్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అసభ్యకరమైన పదాలతో వాళ్ళతో మాట్లాడుతూ పోలీస్ శాఖని తప్పుదోవ పట్టిస్తూ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు మీడియా సోదరులందరి ద్వారా నేను తెలియజేసుకోవడం ఏంటంటే, డిఎస్పీ గారికి తెలియజేసుకోవడం, సార్ దయచేసి అటువంటి వ్యక్తుల్ని మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. దగదర్తి మండలంలో, దగదర్తి గ్రామం కానీ ఏదైనా కానీ ప్రజలకి న్యాయం జరగాలి. ప్రభుత్వానికి, మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి అనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము. మా మండలంలో వర్గం లేదు, ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ అంటే ఒకటే వర్గము. వర్గాలు విభజిస్తూ పార్టీని తప్పుదోవ పట్టిస్తూ పార్టీని చెడ్డ పేరు తీసుకొస్తూ ప్రజలకి న్యాయం జరగకుండా ప్రభుత్వ ఉద్యోగుల్ని, పోలీస్ శాఖని తప్పుదోవ పట్టిస్తూ అతను చేస్తున్న వడ్డే శ్రీకాంత్ మా మీద అసభ్య ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి ఇది ఫుల్ స్టాప్ పెట్టండి సార్ అని చెప్పి రూరల్ డిఎస్పీ గారికి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీడియా సోదరులందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.